టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు పెరుగుతోందా? పాత నాయకులను పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహించడం పట్ల ఆ నియోజకవర్గంలో అసంతృప్తి రాజేసిందా? ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న నాయకులు ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారా? ఇంతకు బీఆర్ఎస్ నేత ఆగ్రహానికి కారణమేంటి? ఏ నియోజకవర్గంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి? బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసమ్మతి గళాలు పెరుగుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలోని లోకలకులు బయటపడుతున్నాయి. తాజాగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయిందట. తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మరో వర్గానికి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి పోటీగా మరో కొత్త ముఖాన్ని తెరపైకి తేవడంతో నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న భూపాల్ రెడ్డి బాధితులు కొంతమంది కొత్త గ్రూప్ లో చేరి రాజకీయాలు స్టార్ట్ చేశారట. దీంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ హవానే నడిచింది. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే 2016లో ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహిరెడ్డి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. 2018లో కూడా భూపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీపై పూర్తి పట్టు సాధించారు. 2వ దఫా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భూపాల్ రెడ్డి తనకంటూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో ఈ కోటరీలోని నాయకుల ప్రాధాన్యత అత్యధికంగా పెరిగిపోయింది. ప్రతి విషయంలోనూ వీరి మాటే చెల్లుబాటయ్యేది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అనుచరుల హవా నడుస్తూ ఉండడంతో చాలా మంది నాయకులు పార్టీలో సైలెంట్ అయ్యారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను భూపాల్ రెడ్డి కూడా దూరం పెట్టారు. అంతేకాకుండా నియోజకవర్గంలో రాను రాను ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగింది. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను అనేక సార్లు బీఆర్ఎస్ అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదు. పైగా 2023లో మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఆయనకే కేటాయించింది. దీంతో అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన గెలుపు కోసం బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పనిచేశారు. మరోవైపు భూపాల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా అనేక మంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయారు. మిగిలిన నాయకుల్లో చాలా మంది భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేక సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో ఒక మచ్చేందర్ అనే నాయకుడు బీఆర్ఎస్ లో ఎదగడానికి ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ పలు ఆందోళనలకు పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా హామీ నెరవేర్చకపోవడంపై నిరసన చేపట్టారు. అయితే ఈ ధర్నా పూర్తి చేసుకుని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వెళ్లిపోయిన కొద్దిసేపటికే కొంతమంది పార్టీ జెండాలు పట్టుకుని మరోసారి ధర్నాకు దిగారు. తమకు భూపాల్ రెడ్డికి సంబంధం లేదని, తామే నిజమైన బీఆర్ఎస్ నాయకులమంటూ వారు ధర్నాకు దిగడం చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులే ఈ ధర్నా చేసినట్టు తెలుస్తోంది. మచ్చేందర్ అనే నాయకుడే ఈ గ్రూప్ కు నాయకత్వం వహించారని, ఆయన ఆధ్వర్యంలోనే ధర్నా చేశారని సమాచారం. భూపాల్ రెడ్డి కారణంగా ఇబ్బందులు పడిన వారిని మాజీ ఎమ్మెల్యే పక్కన పెట్టిన నాయకులందరినీ ఒక దగ్గరకు చేర్చి ఈ ధర్నా చేయించారట. మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వడానికే ఈ ధర్నా చేయించారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయిందని, మాజీ ఎమ్మెల్యే అనుకూలురు, వ్యతిరేకులు అంటూ గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా మచ్చేందర్ అనే నాయకుడు అసలు పార్టీలోనే లేడని మాజీ ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.
కాగా తమ నాయకుడు మచ్చేందర్ త్వరలోనే బీఆర్ఎస్ లో చేరతారని, భూపాల్ రెడ్డి కారణంగా నష్టపోయిన కార్యకర్తలకు న్యాయం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రశాంతంగా ఉన్న పార్టీని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మచ్చేందర్ వర్గంపై భూపాల్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా 2 వర్గాలుగా విడిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఈ వర్గ పోరుకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాలని, లేకపోతే సాధారణ కార్యకర్తలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.